లిటిల్ హార్ట్స్ సినిమా ఎలా ఉందంటే స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఫుల్ టైం పాస్ మూవీ. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది. సినిమా సెటప్ వచ్చేసి 2015లో ఉంటుంది. సో అప్పుడు ఇన్స్టాలు కానీ ఈ స్నాప్చాట్లు లేని రోజుల్లో సో మన వాళ్ళు ఫేస్బుక్ని ఎలా వాడేవారో అండ్ యూత్లో ఉండే అబ్బాయిలంతా ఒక అమ్మాయి ప్రొఫైల్ కోసం ఎఫ్బీలో తన నేమ్ ఎలా సెర్చ్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేవాళ్ళో ఈ సినిమా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సీన్లన్నీ 90s కిడ్స్ బాగా రిలేట్ అవుతాయి. సో వాళ్ళైతే ఈ సినిమాని తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. ఓకే, కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, అందరూ బాగా యాక్ట్ చేశారు. హీరో హీరోయిన్ సపోర్ట్ క్రూ అంతా. సో మెయిన్గా ఈ సినిమాలో అయితే ఎంతమంది హీరోలు అంటే నేను ఇద్దరు పేర్లు చెప్తాను. ఒకటి మన మౌలి అయితే, రెండు జయకృష్ణ తన యాక్టింగ్ పంచ్ డైలాగ్స్తో పిచ్చెక్కించాడు భయ్య. తను వేసే పంచేస్కి అయితే ఈ సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. ఈ మధ్యలో వచ్చిన చాలా పెద్ద సినిమాల కంటే ఈ సినిమా చాలా బెటర్. పెద్ద సినిమాల పేరుతో 100 కోట్ల బడ్జెట్ అని, గ్రాఫిక్స్ అని కాంబినేషన్ మాయలో పడి చాలామంది డైరెక్టర్లు నిర్మాతలు చెత్త సినిమాలు తీస్తున్నారు. వాళ్ళంతా ఇలాంటి సినిమాలు చూసి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. పెద్ద సినిమాలకు పెట్టే ఒక్క సినిమా బడ్జెట్తో లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు ఒక 20 తీయచ్చు. చాలామంది ఈ మధ్య మలయాళం, కన్నడ మరియు ఇతర భాషల నుండి వచ్చే రామ్కాన్ మూవీస్ని చాలా బాగా పొగుడుతూ ఉంటారు. సో వాళ్ళందరూ కలిసి ఈ సినిమాను ఒకసారి చూడండి. మన తెలుగులో ఉన్న గొప్పతనం తెలుస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ క్లియర్గానే ఉన్నారు. మంచి కంటెంట్తో వచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే సినిమాని వాళ్ళు బ్లాక్ బస్టర్ చేసి మీ చేతిలో పెడతారు. దానికి ఉదాహరణే మన లిటిల్ హార్ట్స్ సినిమా. సో ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడవచ్చు. నో అడల్ట్ కంటెంట్. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. జై హింద్.